హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏదైతే వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జనముల ఐశ్వర్యం మీరు అనుభవించరు. దేవుడు నిన్ను సమృద్ధిగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు ఆ సమృద్ధికరమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంటే విశ్వాసాన్ని నీలో ఉంచుకోవాలి. ప్రతిదాని యందు నిలకడగా నీవు ఉండాలి. బలహీన సమయం అందు కూడా నువ్వు బలమైన దేవుని వాక్యాన్ని పట్టుకుని విశ్వాసంతో నా దేవుడు నన్ను ప్రతి పరిస్థితిలో ఉండి బయటకు తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు బలంగా నిలబడతావో నీ విశ్వాసంలో దేవుని నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అది అప్పైనా సరే, అనారోగ్యమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, దేవుడు సమస్తాన్ని సృష్టించింది నీ కొరకే. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచున్నాడు. అట్టి రీతిగానే సమస్తాన్ని జయించిన అనుభవం నీకు ఇచ్చున్నాడు విశ్వాసం ద్వారా. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ఆ వాగ్దానాలను పట్టుకుని ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తావో దేవుడు సమస్త విషయాలు నీకు విజయాన్ని కలగజేస్తాడు. నిన్ను బలహీనుడిగా కాకుండా బలవంతుడిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. బలవంతుడిగా దేవుడు నిన్ను మార్చి ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న బలహీనమైన ఆలోచనల్ని, బలహీనమైన వ్యక్తిత్వాలని, బలహీనమైన పరిస్థితులని తొలగించుకుని బలమైన దేవుని గురించి ఎప్పుడైతే ధ్యానిస్తావో, దేవుని నీ కొరకు చేసిన కార్యాల వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించును గాక. ఎవరికైతే పెండింగ్స్లో ఉన్నాయి, ఏదైతే రావాల్సిన అమౌంట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, ఒకవేళ మీదే ఎవరైనా అనవసరంగా తీసేసుకున్నారా, రెండింతలుగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీకు రావాల్సిన దాంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే నీకు ఆగిందో దానికి రెట్టింపుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దాన ఫలం ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుభవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరెత్తడం నడిపించండి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడుగా కానీ ప్రవచిస్తుందండి. అప్పు ఐశ్వర్యంగా మారునుగా, ప్రతి బలహీనత తండ్రి యేసులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ఏదైతే వ్యాపారం ఉందండి ప్రతి వ్యాపారం దీవించబడునుగా కానీ ప్రవచిస్తుందండి. ఏ విషయాల గురించి ఏకీభవిస్తున్నారండి, ఏకీభవించిన విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. కుటుంబాలని, రక్త సంబంధించిన బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. కుటుంబానికి దూరంగా ఉన్నదండి, కుటుంబం గురించి ఎవరైతే చిందిస్తున్నారో తండ్రి వారి చింతనంతా తొలగించండి. ఆనందంతో నింపునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారు ఏ విషయాల గురించి అయితే అడుగుతున్నారో అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.